హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మదన్ ఫర్ యూ. ఈ రోజు వీడియో ఏంటంటే మనం గణపతి ఆర్ట్స్ అయితే ఉన్నాం. అన్ననైతే ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది, ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా ఉన్నాయి అన్ని కనుక్కుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే గణపతి అన్న అయితే ఉన్నాడు. మన అన్న అయితే కనుక్కుందాం. అన్న ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా ఉన్నాయి? స్టార్టింగ్ ఫ్రమ్ 5 feet నుంచి 15 feet వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ సంవత్సరము మొత్తము 25 మోడల్స్ ఉన్నాయి. వర్క్ ఎంత వరకు కంప్లీట్ అయింది? వర్క్ ఆల్మోస్ట్ 70% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూమెంట్ లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ మంత్ అంతా చూసుకుంటే మనం కస్టమర్స్ వస్తారు. వాళ్ళకి నచ్చినట్లు ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే అవి చేస్తాము. ప్లస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళతో మాట్లాడుకోవడము, ఇంకా బుకింగ్ చేసుకోవడము ఏమైనా ఉంటే అవి చూసుకోవడం. ఆల్మోస్ట్ ఆగస్ట్ 10th లోపల వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా బుకింగ్ చేసుకోవాలనుకుంటే నేనైతే అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు కూడా బుకింగ్ చేసేసుకోండి. అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ LIC ఆఫీస్ నియర్ కొండవాలింగ్ గేట్, నెల్లూరు అండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మనం చిన్న బొమ్మల నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్ గా పీఠం మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇది వచ్చేసి 3 feet అయితే ఉంది. ఇలాంటి మోడల్స్ అయితే ఇక్కడైతే 3 ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ అయితే నెమలి అయితే ఉంది. ఆర్చ్ కూడా నెమలి అయితే వచ్చింది. ఇదైతే ఒక 7 మీరు తీసుకున్న విగ్రహం అయితే నెమలి అయితే వచ్చింది. ఇటు సైడ్ నెమలి మీద అయితే కూర్చోన్నాడు. ఇది వచ్చేసి ఒక 8 feet అయితే ఉంది. ఇలాంటి మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ అంతా అవే. ఇటు సైడ్ చూసుకుంటే ఇదైతే శంఖం మీద అయితే కూర్చోన్నాడు. ఆర్చి వచ్చేసి ఆర్చిలో కృష్ణుడు అయితే ఉన్నాడు. ఇది వచ్చేసి 5 feet అయితే ఉంది. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ అంతా అవే ఉన్నాయి. ఇది కూడా అవే మోడల్. ఇక్కడైతే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇదైతే పీఠం మీద అయితే కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ ఇచ్చున్నారు. ఇది వచ్చేసి 7 feet అయితే ఉంది. ఇది ఒక యూనిక్ మోడల్ గణేశుడు. ఈ సైడ్ తీసుకుంటే ఒక ఏనుగు ఉంది. ఇటు సైడ్ ఇంకొక ఏనుగు ఉంది. ఇలాంటి మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇవంతా అవే మోడల్స్. ఇటు సైడ్ జీపీ ఇటు సైడ్ తీసుకున్నదైతే ఆర్చిలో అయితే మనకి వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. ఇదైతే పద్మాసనం మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇది వచ్చేసి దాదాపు 10 feet 11 feet అయితే ఉంది. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఇదేందా ఇది నేనైతే ఎప్పుడు చూడలేదా. కలరింగ్ అయితే సూపర్ ఉంది. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహం అయితే డిఫరెంట్ కలరింగ్ అయితే వేస్తున్నారు ఈ షెడ్లోనే. ఇది దాదాపు ఒక 7 feet అయితే ఉంది. పద్మాసం మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఈ కలరింగ్ అయితే సూపర్ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకో మోడల్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కృష్ణుని అయితే ఇచ్చినారు. కిందైతే దివానా చెట్టు మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 7 feet అయితే ఉంది. సైడ్ అంతా అవే మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం మనం. ఈ గణపతి చూసుకున్నట్టయితే దాదాపు ఒక 12 feet 13 feet అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే సిద్ధి బుద్ధి ఇచ్చినారు వినాయక వైట్స్. కింద చూసుకున్నట్టయితే మూషికులు అయితే ఇచ్చినారు 3. పీఠం మీద అయితే కూర్చోన్నాడు. ఇదైతే ఫుల్ కలరింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సింది కలరింగ్. ఇటు సైడ్ ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ వినాయకుడు ఆర్చి వచ్చేసి శివుడు పార్వతిదే ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే ఏనుగు, ఇటు సైడ్ అయితే గద్ద అయితే ఇచ్చినారు. కింద చూసుకున్నట్టయితే పాము అయితే ఇచ్చినారు. పాము మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇది వచ్చేసి దాదాపు 10 feet 11 feet అయితే ఉంది. ఇలాంటి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఈ షెడ్లు అంతా అవే ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుని అయితే ఇంకో మాల్ ఉంది. నార్మల్గా అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఇది దాదాపు 12 feet అయితే ఉంది. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలి. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ ఉన్నాయి. కలరింగ్ అయితే వేస్తున్నారు, ఒక్కొక్క దానికి ఒక కలరింగ్. ఇవంతా అవే మోడల్స్. ఇక్కడైతే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడైతే బొజ్జ గణపయ్య. మనం కిరీటంలో చూసుకున్నట్టయితే శివుడు అయితే ఇచ్చినారు. ఇది వచ్చేసి దాదాపు 11.5 12 feet అయితే ఉంది. ఇంకా అటు సైడ్ అంతా ఇదే మోడల్ అయితే ఉంది. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ షెడ్ అయితే ఉంది. మన ఆర్చీలో వచ్చేసి అయోధ్య ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే ఆంజనేయ స్వామి అయితే ఇచ్చినారు. ఆయన అయితే అయోధ్య అని అయితే రాస్తున్నారు. ఇటు సైడ్ జై శ్రీరామ్. వినాయకుడు అయితే పీఠ మీద అయితే కూర్చోన్నాడు. ఈ మోడల్ అయితే సూపర్ ఉంది. ఇది దాదాపు ఒక 12 feet 13 feet అయితే ఉంది. ఇది ఓన్లీ అయితే 1 piece అయితే ఉన్నట్టుంది. ఈ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇందాకైతే చిప్ చేసాము ఈ మోడల్ని. సైడ్ అంతా అవే మోడల్స్ ఉన్నాయి. కలరింగ్ అయితే అయిపోయింది మ్యాక్సిమం. ఫైనల్ టచ్ అయితే కొట్టాల్సింది. అయితే నెక్స్ట్ షెడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ ఉంది అయోధ్య. అది వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే అయోధ్య ఇచ్చినారు. పక్కనైతే రాముడు ఉన్నారు. ఇదైతే దాదాపు ఒక 7 feet 6 feet అయితే ఉంది. పీఠ మీద అయితే కూర్చున్నాడు. ఇక్కడ చేతులు చూసేమో కదైతే పట్టుకున్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే అదే మోడల్ అయితే ఉంది. ఇటు సైడ్ అయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇదైతే వినాయకుడు అయితే పీఠ మీద అయితే కూర్చున్నాడు. దాదాపు ఇదైతే 9 feet 10 feet అయితే ఉంది. ఈ కింద అయితే మనకి ఇటు సైడ్ ఒక శంఖం అటు సైడ్ ఒక శంఖం అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు. ముందుకు పోయి చూద్దాం. ఇదంతా అవే మోడల్స్, అయోధ్య మోడల్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రథం మీద అయితే కూర్చోన్నాడు. నంది అయితే ఉంది ముందైతే. బ్యాక్ సైడ్ అయితే రథం అయితే ఉంది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మూషిక వాహనం అయితే ఉంది. ఇది దాదాపు ఒక 10 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. చూసుకుంటే ముంబై మోడల్ అయితే ఇచ్చినారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ అయితే ఉంది. వినాయకుడు అయితే పీఠం మీద అయితే కూర్చోన్నాడు. కింద చూసుకుంటే ఇటు సైడ్ ఒక ఏనుగు అటు సైడ్ ఒక ఏనుగు ఉంది. ఇది దాదాపు ఒక 7 feet అయితే ఉంది. ఇది ఒక ఓన్లీ 1 piece ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే 3 feet అయితే ఉంది. వినాయకుడు అయితే నార్మల్గా అయితే కూర్చోన్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే అన్నీ అయితే అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇటు సైడ్ చూసుకుంటే ఇదైతే ఇదేందా ఇది నేనైతే ఎప్పుడు చూడలేదా. కలరింగ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహం అయితే డిఫరెంట్ కలరింగ్ అయితే వేస్తున్నారు ఈ షెడ్లోనే. ఇది దాదాపు ఒక 7 feet అయితే ఉంది. పద్మాసనం మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు. ఈ కలరింగ్ అయితే సూపర్ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకో మోడల్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కృష్ణుడిని అయితే ఇచ్చినారు. కింద అయితే దివానా సెట్ మీద అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 7 feet అయితే ఉంది. ఇటు సైడ్ అంతా అవే మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం మనం. ఇక్కడ చూసుకున్న విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే అయోధ్య అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే శివుడు ఉన్నాడు. కింద అయితే నంది మీద అయితే కూర్చున్నాడు.
వినాయకుడు అయితే నార్మల్గా కూర్చోన్నాడు. ఇది దాదాపు ఒక 10 feet అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే అవే మోడల్స్ అయితే ఉన్నాయి. చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో నార్మల్గా అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు. ఇది దాదాపు ఒక 7 feet అయితే ఉంది. కలరింగ్ అయితే మాక్సిమం అయిపోయింది. ఇంకా ఆభరణాలకి వీటికి అయితే వేయాల్సి ఉంది. ఈ షెడ్ అంతా అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ షెడ్ అంతా అవే అయితే ఉన్నాయి, అవే మోడల్స్. మనమైతే నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం. ఈ విగ్రహం అయితే దాదాపు ఒక 12 feet అయితే ఉంది. ఆర్చి అయితే ఇచ్చినారు బ్యాక్గ్రౌండ్. వినాయకుడు అయితే నార్మల్గా కింద పద్మాసం వేసుకొని కూర్చున్నారు. వర్త్ వర్మ వర్త్. అసలు నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. సూపర్ ఉంది అయితే బొమ్మ అయితే సూపర్ ఉంది. కలరింగ్ మొత్తం ఇంకా కలరింగ్ అయిపోతే ఇంకా సూపర్ ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. సూపర్ ఉంది ఈ గణేష్. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక వినాయకుడు అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ ఇచ్చినారు. ఆర్చిలో వచ్చేసి కృష్ణుడు రాధ అయితే ఉన్నారు. ముందైతే నెమలి ముందైతే కూర్చున్నాడు వినాయకుడు. ఇది దాదాపు ఒక 9 feet అయితే ఉంది. ఇటు సైడ్ కూడా సేమ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఇవి కూడా ఈ మోడల్స్ అయితే కీప్ చేసిన ఒక మోడల్ అయితే ఒక్కొక్క కలరింగ్ అయితే వేసినట్టు సూపర్ ఉన్నాయి అయితే కలరింగ్ అయితే. మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణేష్ అయితే ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే ఏం వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. హ్యాండ్స్ ఇంకా తొండం అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇది దాదాపు ఒక 14 feet అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చి వచ్చేసి నెమలి అయితే ఇచ్చినారు. ఇటు సైడ్ అయితే కృష్ణుడు అయితే ఉన్నాడు. ఇంకా ఇక్కడ నెమలి అయితే ఇచ్చినారు. రథం మీద అయితే కూర్చున్నాడు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం ఫిక్స్ అయితే చేస్తున్నారు. హ్యాండ్స్ తొండం అంతా అయితే కలరింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈ తొందరలో అయితే స్టార్ట్ చేస్తారంట.